వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ దివ్యాంగులంతా విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసేందుకైతే వచ్చారు. వారితో మాట్లాడుతూ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీరు ఏం కోరుతున్నారు? అంతా విశాఖపట్నం వాస్తవ్యమేనండి. నేను గాజువాక నుంచి వచ్చాను. నా పేరు వాసు. మొన్న నవంబర్ 14 తారీఖున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని జీవో ఇష్యూ చేసింది, 15 నంబర్ జీవో. దాని ప్రకారం కలెక్టర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం మేమందరమును. దానిలో ప్రధాన కారణం ఏంటంటే 2 years నుంచి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ లేదు. తర్వాత ఈ రోస్టర్ వెరిఫికేషన్ చేసి బ్లైండ్స్కి ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసి మొత్తం చూసుకొని మార్చి 31వ తారీఖు లోపు బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని ప్రార్థించాము. మా అధినేత రవీంద్ర బాబు గారి ఆజ్ఞ మేరకు దానికోసం ఇక్కడ వరకు వచ్చాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, మాకు న్యాయం చేస్తామన్నారు. వెరిఫికేషన్ చేసి వీలైన పోస్టులు కూడా కల్పిస్తామని చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నా పేరు రాము సార్, పెందుర్తి నుండి వచ్చాను. నేను మా అందరూ కూడా విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్. దివ్యాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు తీయమని అడగడానికి వచ్చాం. దయచేసి గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నాం ఏంటంటే మా పోస్టులు మాకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ 2 years నుండి మాకు పోస్టులు తీయట్లేదు. అంతకుముందు లేడీస్కి ఇచ్చేవారు, ఇప్పుడు జనరల్ చేయమని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం సార్. జనరల్గా మా పోస్టులు, ఎందుకంటే లేడీస్కి బాయ్స్ కూడా రావాలి పోస్టులు అనేవి. అందువల్ల మాకు జీవో కూడా గవర్నమెంట్ వారు మొన్న నవంబర్ 14 తారీఖున రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ త్వరగా తీయమని, ఈ సంవత్సరం అంటే ఎలాగా లేదు, మాకు నెక్స్ట్ ఇయర్ మార్చి లోపు నోటిఫికేషన్ తీయమని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది కదా, సో మీరేం కోరుతున్నారు? సార్ మేము కోరుకోవడానికి ఏం లేదు సార్. అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఈ 5 years నుంచి తగ్గిపోయాయండి. అంటే ఒక సంవత్సరానికి 5, 2, 3 అలా తీస్తున్నారు అన్నమాట. సో లాస్ట్ టైం టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు త్రూఅవుట్ ఏపీ మొత్తం మీద 1200 పోస్టులు తీశారండి. చాలామంది ఎంప్లాయ్స్ అయ్యారు సార్. సో మా వరకు వచ్చేసరికి ఈ తగ్గిపోయాయండి గవర్నమెంట్ మారడం వల్ల. ఫైనల్గా ఏంటంటే నా రిక్వెస్ట్ అంటే ఇంతకు ముందు అంత కాకపోయినా సార్, సపోజ్ ఒక 100 పోస్టుల దగ్గర ఒక 50 పోస్టులు తీసేలాగా. మనకు వైజాగ్లో టోటల్ అండి 120 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్ గవర్నమెంట్వి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పోస్ట్ తీసినా 120 పోస్టులు వస్తాయి సార్ మనకి. సో ఇది సార్, దీనివల్ల మేము చాలామంది కొంచెం సెటిల్ అవుతాం సార్. ఎందుకంటే నేను దాదాపుగా 2015 నుంచి అప్లై చేస్తున్నానండి. ఫైనల్గా మొన్న 16 పేరుకి వచ్చానండి లాస్ట్ని. అప్పుడు పోస్టులు ఎక్కువ లేదు సార్, 2 పోస్టులు ఉన్నాయి. సో నాకు రాలేదు. అందులో నాన్ లోకల్స్ కొంతమంది. సో అది కూడా కొంచెం అరికట్టాలి సార్. ఫైనల్గా అయితే పక్కా లోకల్ కానీ జాబ్ అనేది రావాలి సార్. అంటే ఇప్పుడు మీరు అంతా కూడా బదిలీలు కదా, మీరు ప్రత్యేకంగా ఏం కోరుతున్నారు? ఏంటి సార్ మీరంతా బదిలీలు ఇక్కడ వచ్చారు కదా, మొత్తం అంతా బ్లైండ్గా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు కదా, ఏమన్నారు ఆయన? అతనైతే బాగా స్పందించారండి. మేము చూసుకోండి అంతే. దీన్ని జీవో మొన్న 14 రిలీజ్ అయ్యిందండి ఇది. సో దీనికి ఏంటంటే 120 డిపార్ట్మెంట్లకి వాళ్ళు వెరిఫికేషన్ చేసి అప్పుడు రిక్రూట్మెంట్ అనేది వదులుతారు సార్. సో ఇది కూడా మనకి 15 daysలో మనకి రిటర్న్ ఇప్పుడు ఎకనాలజ్మెంట్ ఇచ్చారు కదా సార్, అలాగే మనకి ఇంటికి మనకి లెటర్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఇప్పటికి ఉద్యోగాలు? బ్లైండ్ పీపుల్ అండి చాలామంది వేలల్లో ఉంటారు సార్. విశాఖ జిల్లాలో అంచనాగా ఉండొచ్చు సార్. అంటే బ్లైండ్ అని తెలియదండి లెక్క, అంచనాగా ఉండొచ్చు అండి. ఒక 10,000 మంది 20,000 మంది ఉండొచ్చు అండి అన్ఎంప్లాయ్స్. నోటిఫికేషన్ తీసినప్పుడు మాత్రం కనబడుతున్నారు, తర్వాత అప్పుడు కనబడట్లేదు. అది సర్వీస్. ఫైనల్గా అయితే సార్ అదే కొంచెం పోస్టులు ఎక్కువ వచ్చేలాగా కొంచెం మేము కోరుకుంటున్నామండి. దానివల్ల ఏంటంటే మేము చాలామంది సెటిల్ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఏజ్లు కూడా ఆల్రెడీ 35+ చాలామందికి. సో మరి కొన్ని రోజులు పోతే మనకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మా వైఫ్ కూడా బ్లైండేనండి, నేను బ్లైండ్. నేను గాజువాక నుంచి వచ్చాను. నేను VCYA ప్రెసిడెంట్ అన్నమాట. అంతా బ్లైండ్ పీపుల్ వైజాగ్ జిల్లా. ఇప్పుడు జిల్లాలు వేరు అయిపోయాయి కదా సార్. అనకాపల్లి అండ్ మన సిటీ అండ్ అల్లూరు సీతారామన్, ఉమ్మడి విశాఖ. గురుగారు మీరు చెప్పండి, ఏం చదువుకున్నారు మీరు, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? నేను డిగ్రీ చేసి 5 years అయిపోతున్నాను నా దగ్గర చేసి. ఇప్పటికీ చాలా అప్లికేషన్ పెడుతున్నాను కానీ ఏవి కూడా సరిపోతుంది. ఇప్పుడు పెట్టాను, వచ్చాయని అన్నారు. మరి మాకు సంబంధించిన ఒక బ్యాక్లాగ్ పోస్ట్ అంటే మాకు కావాల్సిన
మాకు 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 ఇస్తామని కలెక్టర్ గారి హామీ తీసుకున్నాము. కానీ ఆ జియో అనే త్వరగా రిలీజ్ అయ్యి మాకు త్వరగా మాకు 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 లైఫ్ సెటిల్ అయ్యే జాబ్స్ వచ్చేస్తే మేము జీవితాంతం మేము కలెక్టర్ గారు కూడా ఉంటాం. ఎప్పటి నుంచి మీరు ట్రై చేస్తున్నారు? 5 years లేదు, 5-6 years చేస్తున్నాను. అంటే ఏ పోస్టులకి మీరు ట్రై చేస్తున్నారు? స్టే ప్యూన్ అవ్వనివ్వండి, మాకున్న ఈ యొక్క బ్లైండ్నెస్తో మాకు సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయో ఆ నోటిఫికేషన్ ఉన్నాయి, దాన్ని చూసి సెట్ చేసి పెడతామండి, పెట్టడం జరుగుతుందండి. అది ఆర్ఆర్బీ అయితేనేమి, బ్యాంక్ అయితే ఏదో ఇందులోనే పెడతామండి. మరి మా తాగట్లేదు, మరి ఎందుకు తెలియదు కానీ కానీ పెట్టమే పెడతాం మేము. మాకు సంబంధించి మాకు ఇంతకుముందు లేడీస్ ఇప్పుడు ఇవ్వట్లేదు, లేడీస్ ఎక్కువ వేస్తాం, మాకే ఇవ్వట్లేదు. కొంచెం చూసుకొని మాకు కూడా మమ్మల్ని గుర్తించి మాకు పోస్టులు మాకు పోస్ట్ మాకు ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. చెప్పండి గురుగారు, మీరు ఈ కలెక్టర్ గారిని ఏం కోరారు, ఏం అడిగారు? అదే సార్, నా పేరు రాజేష్, బిఏ బీఈడి అయ్యింది. మేము మా ఇంట్లో 3 బ్లైండ్స్, మా వదిన బ్లైండే, మా అన్నయ్య బ్లైండే, మా వదినకి 2 పిల్లలు అన్నమాట. సో మేము అన్ఎంప్లాయ్ సార్, జాబ్స్ ఏమి ఎక్కడ రావటం లేదు సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టినా సరే 2 మార్క్స్ పోతున్నాయి సార్ దగ్గరికి వచ్చి. నెక్స్ట్ మేము అద్దె కట్టలేకపోతున్నాం సార్. మేము ప్యూర్ ఫ్యామిలీ. మా నాన్నగారు చనిపోయారు అన్నమాట. మా అమ్మగారు టైలరింగ్ చేస్తున్నారు, టైలరింగ్. సో మేము ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం సార్. సో మాకు ఏదైనా బ్యాక్లాగ్ పోస్టులు తీసి మాకు జాబులు ఇప్పించేలాగా చెయ్యాలి. నెక్స్ట్ బస్సులు ఎక్కినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు మా వికలాంగులకి ట్రావెల్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ జీవో ఇచ్చింది కదా, సో జీవో ఇచ్చింది, మరి మీరు ఏం అడుగుతున్నారు? అంటే బ్యాక్లాగ్ పోస్టులు తీసి మాకు అవకాశాలు కల్పించాలి, ఎక్కువ సంఖ్యలో ఇవ్వాలి. ఎక్కువ సంఖ్యలో ఇస్తే మాకు నిరుద్యోగులుగా ఉండకుండా అవుతుంది, కుటుంబాలు ఫ్యామిలీలు పోషించడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ దివ్యాంగులంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్కు కలిసి కోరింది ఏంటంటే, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో ఏదైతే దివ్యాంగులకు ఎక్కువ శాతంలో పోస్టులను ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఈ నోటిఫికేషన్ లేక తామంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని. ప్రస్తుతానికి పెన్షన్ అయితే వస్తుంది కానీ చదువుకుని కూడా ఉద్యోగానికి నోచుకోలేని దేని పరిస్థితుల్లో ఉన్నా తామంతా కూడా దిగువ మధ్యతరగతి కింద జీవిస్తున్న పరిస్థితి అయితే ఉందని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లు ఏదైతే ఈ జీవో ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లో దివ్యాంగులకు సంబంధించి పోస్టులను పెంచాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.